భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నామమును హృజనములపై ప్రస్తుతించు నామమును దివ్య పదవిని విడిచి నామమును నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు పరుచినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నామమును. నీ మాటలు వినుటకు విధేయత చూపుటకు మాకు బుద్ధి పుట్టించుమని నీ కృపాహస్తము మా మీద ఉంచమని. ఇట్స్ ఓన్లీ కామా. మరణం అనేది ఒక అంతం కాదు, అది కేవలం నిద్ర మాత్రమే. అది ఎవరి సర్వశక్తి నమస్కారం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 15వ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి 15 సంవత్సరాలు కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి రెండు చేతుల కళ్ళలా పరిపాలన సాగిస్తే రాష్ట్ర ప్రజలంతా ఎంతగానో ప్రేమించారు రాజశేఖర రెడ్డి. వాళ్ళ ప్రేమకు పరిమితం లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధ భరించలేక, నిజం జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోవడం జరిగింది. ఎంత గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారికి కాదు, ఈరోజు ఆ కుటుంబాలందరికీ ఎంతమంది అయితే రాజశేఖర రెడ్డి గారి వెనకాల చనిపోయారు వారందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుంది. కానీ ఈరోజు ఒకసారి వెనక్కి ఆలోచన చేస్తే అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు తన ప్రజల కోసం ఎంత తప్పించారో రాజశేఖర రెడ్డి. ఒక జలయజ్ఞమైనా, ఒక ఆరోగ్యశ్రీ అయినా, రీఇంబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇళ్ల పథకమైనా, ఇలాంటి రుణమాఫీ అయినా, ఇలాంటి ఎన్ని చేశారు రాజశేఖర రెడ్డి. మళ్ళీ అలాంటి ఎందుకు లేదు, మళ్ళీ అలాంటి పాలన ఎందుకు లేదు. మన
రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు సామాన్యమైన కాలం కాదు. కన్సిడరబుల్ టైం. ఎంతో జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలోనే ఎంతో జరిగింది. ఎంతో సంక్షేమం చేశారు. 10 సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. ఎక్కడ వేసిన బొంగలి అక్కడే ఉంది. అభివృద్ధి జరగలేదు. ప్రత్యేక హోదా రాలేదు. కనీసం ఈ జిల్లాలో మాట్లాడుతున్నాం కాబట్టి కనీసం ఈ జిల్లాలో కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ అది కూడా రాజశేఖర రెడ్డి గారి వదిలిపోయిన జలయజ్ఞంలో మిగిలిపోయిన ప్రాజెక్టు చంద్రబాబు గారు జగన్మోహన్ ఇద్దరు విస్మరించారు. ఆరోగ్యశ్రీ అయితేనే, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనే ఎవరికి ధ్యాస అందరూ నీరు కావుతున్నారు. కడప నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ 5 సంవత్సరాలలో సాకారం చేయలేదు. ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు అదే బీజేపీ పార్టీ ఇదే నా రాజశేఖర రెడ్డి గారి అధికారం ఇచ్చిన ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి? మహానాయకుల ఆశయాలు ఏమిటి? అది పాలకులు ఆలోచించారు, మేలు చేయడానికి ప్రయత్నించారు. మా వరకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి రాజశేఖర రెడ్డి గారి ప్రతి కళను నెరవేర్చే దిశగానే రాజశేఖర రెడ్డి గారి బిడ్డైన కాంగ్రెస్ పార్టీ అయినా పనిచేస్తుందని రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మరొకసారి ఈ ఫ్లడ్స్ అన్నది అసాధారణ పరిణామం. గత 20 ఏళ్ళగా ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు. మరి ఇంత గొప్ప విపత్తు ఫోర్స్ని చేయలేకపోయారా? ఫోర్కాస్ట్లు చూడలేకపోయారా? వార్నింగ్లు ఇయ్యలేకపోయారా? ఇంత విపత్తు జరిగింది. మొత్తం అంతా కాపాడడం సాధ్యం కాకపోయినా ఏ మట్టు వీలైనా ఆ మేరకైనా ఏమైనా ముందే చేసిండొచ్చునా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత గొప్ప విపత్తు వస్తుందని ప్రజలెవరూ ఊహించలేదు. కాబట్టి వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ కింద ఏది అవసరమైతే బలగాలైతే ఏమీ లేకపోతే రిసోర్సెస్ అయితేనేమి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజలకు అండగా నిలబడతామని మాటిస్తున్నాం. ఏ మేరకు సాయం చేయగలిగినా ఆ మేరకు చేస్తాం. అందరూ విల్లింగ్గా ముందుకు రావాలి, ఆదుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా